హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్. అందరూ బాగున్నారా? ఈరోజు చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది కూడా ఒకటి చూపించాలా అంటే పిల్లలు ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏంటంటే మరీ హెవీగా రెసిపీస్ చూపించేసినా సరే చేసుకోలేరు. అందుకే చిన్న చిన్నగా వాళ్ళ ఇంట్లో సింపుల్గా చేసుకునేలా ఈరోజు 2 రెసిపీస్ చూపిస్తున్నాను. ఏంటంటే ఒకటి మామిడికాయ పాలకూర పప్పు, 2 కూడా 3 కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది. పాలకూర అన్నది ఆకుకూరలు తినాలి, ప్లస్ దాంట్లో చింతపండు వేస్తారు. అలా చింతపండు వేయకుండా మామిడికాయ వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆ చింతపండు ఇప్పుడు కాళ్ళ నొప్పులకి వీటికి తినకూడదు అంటున్నారు కదా, అలా అవాయిడ్ చేసుకోవడానికని మామిడికాయ కాంబినేషన్లో చాలా బాగుంటుంది పప్పు అయితే మటుకి. దానికి కాంబినేషన్గా ఫ్రై లేకపోతే అలాగా సింపుల్గా ఏ డీప్ ఫ్రైలు లేకుండా దొండకాయ ఫ్రై చూపిస్తున్నాను. దొండకాయ కొబ్బరికూర వేసి ఫ్రై చూపిస్తున్నాను. 2 కూడా కాంబినేషన్ బాగుంటుంది. తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. ఫస్ట్ నేను దొండకాయ ఫ్రై కోసమని మీ ఇష్టం వచ్చినట్టు అంటే మీకు నచ్చినట్టు దొండకాయలు అన్నది కట్ చేసుకోండి. ఇదిగోండి ఇలా నేనైతే పొడుగ్గా కట్ చేసుకున్నాను. 1 కిలో దొండకాయలు ఉంటాయి ఇవి ఇలా సన్నంగా తీగల్లాగా. దీనికి కావాల్సింది ఒకటి ముదరిది కొబ్బరి చెక్క, ఈ 2 నేను పప్పు కోసం ఫస్టే కందిపప్పు అన్నది ఇలా నానబెట్టి ఉంచుకున్నాను. పప్పు ఎప్పుడు కూడా నానబెట్టి ఉంచుకుంటే బాగుంటుంది, బాగా ఉడుకుతుంది కూడా. ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను. దీనికి మామిడికాయలు, టొమాటోలు, పాలకూర, ఆకుకూర అన్నది ఎంత వేసినా సరే కనిపించదు అందులోనే, అందుకే కొంచెం 4-5 కట్టలు ఇలా తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మనం చేసుకునే విధానం, దొండకాయ ఫ్రైకి ఉల్లిపాయలు కూడా కావాలి. తయారు చేసుకునే విధానం ఏంటో మరి ఫుల్గా చూడండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు అన్ని కటింగ్ చేసి ఫస్ట్ పప్పు స్టవ్ మీద పెట్టేసుకుందాము. దొండకాయలు పక్కన పెట్టుకొని ఎక్కువ పడవ టొమాటోలు ఒక 2-3 ఇలా అంతే చాలు. ఉల్లిపాయలు కూడా మనకి దొండకాయలోకి ఒక 3-4 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు వర్షాల కాయగూరలు అన్నీ చాలా మట్టిగా ఉంటున్నాయి, నీట్గా కడుక్కొని వాడుకోండి. ఇప్పుడు టొమాటోలు, అందరివి వంటలు అయిపోయా. నేను ఇది మధ్యాహ్నానికే వండుతున్నానండి. వీడియో తీయాలంటే త్వరగా పని చూసేసుకొని వెంటనే స్టార్ట్ చేసుకోవాలి. తీసేయచ్చు, ఎలాగైనా తీసేయచ్చు, కానీ నాకు ఇష్టం ఉండదు అలాగా. కొంతమంది నైటీలు వేసుకొని తీసేస్తారు, నాకు అలా నచ్చదు. అందు గురించని అదొక ప్రాపర్గా అన్నది తీసుకుంటే నచ్చితే తీసుకోవాలి, లేకపోతే లేదు. అందుకని చెప్పి నాకు అలా నైటీలతో తీసేయడాలు అంటే ఒక్కొక్కరి కోపం అనిపిస్తుంది. అది తప్పుగా అనుకోకండి, ఎవరిష్టం వాళ్ళది చెప్తున్నాను. ఎండకి చేయలేకపోతున్నామండి అసలు వీడియోస్. ఇప్పుడు కొంచెం చల్లబడింది కనుక వాతావరణం ఈజీగా ఉంది. అంత ఎండ కాసేస్తుందండి బాబాయ్. మాకు టూర్ వెళ్ళి వచ్చింది నుంచి, నేపాల్ వెళ్ళి వచ్చింది నుంచి ఎండే, విపరీతమైన ఎండ. మామిడికాయ అన్నది పులుపుని బట్టి తీసుకోండి. అంటే 2 తీసుకున్నాను కదా, మీ పప్పు కొంచెం అయితే 1 సరిపోతుంది పులుపుని బట్టి. ఇవన్నీ మామిడికాయల రెసిపీస్ అన్నీ కూడా సీజన్ బట్టే. మామిడికాయ సీజన్లో ఇప్పుడు దొరుకుతున్నాయి, సంవత్సరం అంతా దొరుకుతున్నాయి. ఇంట్రెస్ట్ వీటిల్లో పెట్టేసుకుంటున్నారు, కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నారు, సంవత్సరం అంతా వాడుకుండేలాగా. ఈ టెంక అన్నది మా పాప ఖచ్చితంగా తింటుందండి, అందుకే టెంక కూడా వేస్తాం. ఇదైతే పుల్లటికాయలే, పుల్లగా ఉంది, 1 కాయ సరిపోతుంది. ఈ వర్షాకాలం ఆకుకూరలు తెచ్చుకున్నామంటే పాలకూర నీట్గా కట్ చేసి ఇలా కడుక్కొని నెట్లో వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ, టొమాటో, కారం, పాలకూర ఇప్పుడు నీరు మొత్తం పిండుకొని వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ నీరు వచ్చేస్తుంది ఇందులో పప్పులో వేయగానే. గట్టి పిండేసుకొని వేసుకోండి. ఎవరైనా దేనికైనా సరే ఏ ఆకుకూర వేసినా గట్టి పిండి వేసుకోండి.
ఆకుకూర పప్పుకి ఎప్పుడు కూడా ఏ ఆకుకూర వేసినా నీళ్ళు తగ్గించి వేసుకోవాలి, ఎందుకంటే వాటరీగా వచ్చేస్తుంది. అందుకు చిన్న గ్లాస్తో 2 గ్లాసులు వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద తీసుకోండి. ఇటుపక్క పెడదాం, ఇటుపక్క దొండకాయ చెప్తాం. మీ కుక్కర్ ఎన్ని విజిల్స్ వస్తే అన్ని విజిల్ వచ్చే వరకు ఇది, అంటే నాకైతే మట్టుకి 2 విజిల్ 3 విజిల్స్ వస్తే ఉడికిపోతుంది. ఇప్పుడు దొండకాయ ఫ్రై చూద్దాం. సన్నంగా ఉడికాయ కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వద్దులేండి, ఒక 2 చాలు. పెద్ద ఉల్లిపాయలు కదా, నేను 4 ఒలిచి పెట్టుకున్నాను కానీ అవసరం లేదు. ఇలా ముద్దలా వేసేస్తే ఎక్కడికక్కడ ఉండిపోతే ఇలా చేతితో ఒకసారి నలిపేసుకోండి. వెల్లుల్లి ఇలా తోలు తీసేసుకొని దొండకాయ ఫ్రైకి అవి నోటికి తగులుతాయి, అందుకే అవి తోలు తీసుకుంటే బాగుంటుంది. అది ఏకల్లాగా అనిపిస్తాయి అన్నమాట. వీడియోస్ ఈసారి కంటిన్యూగా పెడతానండి. కొంచెం సమ్మర్ వల్ల అదొకటి, ప్లస్ ఈ పనులు ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేసాను చూసారు కదా, పిల్లలు కాలేజీలు స్టార్ట్ అవ్వడం ఇలాగా అయిపోతుంది. ఈరోజు మా మధ్యాహ్నం లంచ్ ఇది పాలకూర, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై. దొండకాయలు మెత్తగా ఉన్నవి ఎప్పుడు తీసుకోకూడదు, కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇప్పుడు బాడీ అలా వేడెక్కింది, నూనె వేసుకుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి పెరుగన్నంలోకి అది చాలా బాగుంటుంది. వెల్లుల్లి, దంచి వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయకండి, దొండకాయలు వేయండి. ఉల్లిపాయలు వేసేస్తే దొండకాయ త్వరగా మెత్తగా, అంటే కొంచెం రోస్ట్గా రాదు, అంటే మెత్తగా అయిపోతుంది దొండకాయ. అందుకే ఉల్లిపాయ ఫస్ట్ వేయకూడదు. అలాగే ఫస్ట్ మూత పెట్టి మగ్గించుకుందాం. దగ్గర చూసుకోండి, మీడియం ఫ్లేమ్లో పెట్టండి, ఎందుకంటే దొండకాయ త్వరగా ఏగదు కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా వాటర్ అలా మగ్గుతుంది. దొండకాయ కొంచెం వేగించి చూడండి, మీడియంలో పెట్టుకుంటే అంత బాగా. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, వేసుకుందాం. ఇప్పుడు హైలో పెట్టుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం తడన్నా ఉంటుంది, మళ్ళా కొంచెం వాటర్ అన్నది వచ్చేస్తుంది. అందుకని హైలో పెట్టుకొని మగ్గించుకోండి. మూత పెట్టి దొండకాయ వేద్దాం. ఉప్పు వేసాను, కారం వేస్తున్నాం, పప్పు కూడా ఉడికిపోయిందండి. దీని పోపు మీద ముందు దొండకాయ కోసం కొబ్బరి కూర కూడా తీసి పెట్టేసుకోండి. ఒలిచి
జస్ట్ మిక్సీ గిన్నెలో వేసుకోవడమే. తీసి అంటే నా కూర అది ఉండేదండి. అసలు కూర ప్రతి వీడియోలో చెప్తున్నాను, కొబ్బరికాయ ఏంటి కూరలు అంటే కూర ఉండేది అని. నేను కూడా తీసుకుంటాను ఇప్పుడు కూరలు చూసాం కోరుకుండేది. చెన్నై వాళ్ళు ఖచ్చితంగా వాడతారు వాళ్ళు, మనం ఇక్కడ తక్కువ. కానీ నేనైతే ఎప్పుడు మిక్సీ, నాకు తెలిసి నేను వంట చేసిన కానీ మిక్సీలో ఎప్పుడు కూరల జస్ట్ ఇలా మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుని. ఇది మామూలు కొబ్బరికాయనండి, అంటే ఇంటి కొబ్బరి అంటారు కదా, ఇంటి కొబ్బరి కాదు, మామూలుగా ముదరగా తీసుకుంటే పొడి పొడిగా వస్తుంది. ఇది కొబ్బరికూర చేసి ఉంచుకుందాం. దొండకాయ ఫ్రై ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. త్వరగా అయిపోయి మనం చూసుకుంటాం. దొండకాయ వేగిన తర్వాత ఇదిగోటి కొబ్బరికూర అన్నది ఇలా కూర పెట్టుకున్నాను. ఇంకా అచ్చం మీకు కోరుకున్నట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు కారం, అలాగే కొంచెం ధనియాల పొడి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. అంటే ఇప్పుడు బాగా వంటలో రాలైన వాళ్ళు కూడా దొండకాయ ఫ్రై ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కొబ్బరికాయ కానీ నచ్చకపోతే కొంతమంది ఇష్టపడరు కొబ్బరికూర, నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి, ఏమీ లేదు. అప్పుడు ఇలా ఉండగా దించేసుకుంటారు. ఏమి కదా, కొంచెం కారం, ధనియాల పొడిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దొండకాయలో ఫుల్ వేగిపోయింది చూడండి ఒకసారి. ఈ కలర్లోకి కొంచెం ఈ పచ్చివాసన మొత్తం పోయి హైలో పెట్టేసుకోండి, స్లోలో పెట్టకుండా హైలో పెట్టేసుకోండి. దొండకాయ మొత్తం వేగిన తర్వాత కొబ్బరికూర వేసుకోండి. కొబ్బరికూర అనేది ముందే వేసేసుకుంటే ఏమవుతుందంటే కొబ్బరి వాసన, నూనె వాసన వచ్చేస్తుంది. అందుకనే కొబ్బరి మొత్తం కూడా, అంటే దొండకాయ వేగిన తర్వాతే కొబ్బరి వేసుకోండి. ఏ కూరలైనా సరే కొబ్బరికాయ అన్నది ముందు వేసుకోవద్దు, నూనె వాసన వచ్చేస్తుంది. అంటే అది మొత్తం వేగిపోయి ఎలాగంటే ఎండు కొబ్బరి లాగా వేగిపోయి మొత్తం నూనె వాసనే, కొబ్బరి నూనె వాసనలో వస్తుంది కూర కూడా. అంటే కొంతమంది తింటారు కొబ్బరి నూనె తోటి, కొంతమంది ఇష్టపడరు కదా. కొబ్బరికాయ వేసుకున్న ఒక్క 5 minutes వేయించుకుంటే దొండకాయ కొబ్బరి అన్నది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, వీడియోలో ఫుల్గా చూడండి. చాలా సింపుల్, ఎందుకంత ఓగా డీప్ ఫ్రై చేసేసుకోవడం అలా ఇలా. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది దొండకాయ ఫ్రై అయిపోయింది, స్టవ్ కట్టేసుకుందాం. పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. పప్పు ఇది నాలాగా అసలు కుక్కర్లో విజిల్లే రావట్లేదు అసలు. ఇలా పప్పు గుర్తు చూడండి, ఇలాగా ఆకుకూర కానీ నీటితో కానీ వేసుకుంటే నీళ్ళు. ఇంకా అది పప్పుసారా లేకపోతే సాంబార్ అన్నది చెప్పలేము. నీళ్ళు అది గట్టి పిండుకొని వేసుకుంటే ఇలా చిక్కగా అన్నది ఉంటుంది, కొంచెం గట్టిగా అన్నది ఉంటుంది. ఇలా పప్పు గుర్తుతో మెదిపేసుకోండి. ఒకసారి పప్పు కుండలో వండుకొని తినాలని ఉంది, ఇలా కుక్కర్లో కాకుండా. ఒకసారి వండి చూపిస్తాను. కుండలు పగిలిపోయాయండి ఇంట్లో, చాలా కుండలు తీసుకొచ్చారు, అన్ని పగిలిపోయాయి. అవి హైదరాబాద్లో బాగాలేదు, మాకు ఇక్కడే బాగుంటాయి. సింహాచలం తెచ్చుకుంటే బాగుంటుంది, తెచ్చుకోవాలి ఒకసారి వెళ్ళి. అవి తెచ్చుకొని అవి ఒక వారం రోజులు దాని ప్రాసెస్ అయ్యే వరకు వండుకోకూడదు కుండల్లో. ఇప్పుడు ఇలా మెచ్చుకున్నాం కదా. ఇప్పుడు పోపుకి ఏంటి కావాలో చూద్దాం. ఉప్పు వేసుకుంటాం, మీకు ఎంత రుచికి సరిపడా ఉప్పు. కల్లుప్పు ఏంటంటే కరగదు బేగా, అందుకే ఇలా పోపు వేయకముందు వేసుకుంటే కరిగిపోతుంది. ఇప్పుడు పోపు కోసం చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇక్కడ మీరు ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు లేకపోతే పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి తీసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి తొక్కలు తీసుకొని ఇలా, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడానండి. ఇలా చిన్న ఉల్లిపాయల్లో కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు పోపు వేసుకుంటాం. కొంచెమే నెయ్యితో కూడా వేసుకుంటే బాగుంటుంది,
కానీ క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది కదా, గడ్డగట్టినట్టు అయిపోద్ది పప్పు. అందుకే నేతితో వేసుకోవట్లేదు, నూనెతో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఈ కంచి పాత్రల్లో ఏంటంటే త్వరగా మరిగిపోతుంది నూనె, అది కూడా తక్కువ నూనె పడుతుంది, మరిగిపోతుంది కాబట్టి. అల్లం వెల్లుల్లి, కొద్ది వాటర్ వేసుకున్నాను. ఒక్క ఉడుకు అంతే. ఒక దగ్గర పప్పు స్మెల్ అయితే అయిపోయింది. ఒక్క ఉడుకు వస్తే ఆపేసుకోవడమే. దొండకాయ, కొబ్బరి ఫ్రై, అలాగే రైస్ కూడా పెట్టేశాను వేడి వేడి అన్నంలో. తిందాం. అది మధ్యాహ్నం లంచ్. థర్స్డే నాన్ వెజ్ ఉండదు ఇంట్లో, వెజ్. ఆ వెజ్ కూడా చూడాలి కదా, మంచి మాట నాన్ వెజ్ ఏమి వండుకుంటాం, వెజ్ కూడా అప్పుడప్పుడు వండాలి. అప్పుడప్పుడు కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువగా వండుతున్నాం. నాన్ వెజ్ కొంచెం తగ్గిస్తున్నాం, వెజ్ కూడా ఒక ఏజ్ వచ్చిందా నాన్ వెజ్ అన్నది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. చిన్న ఉప్పు పోపులో ఒక ఉడికిస్తే బాగుంటుంది. ఏముందండి పప్పు, మీరు ట్రై చేసి ఎలా చెప్పాలి. ఒక్క ఉడుకు అంతే. స్టవ్ కట్టేసుకుందాం, తిందాం. మన మధ్యాహ్నానికి వంటలు రెడీ అయిపోయి దొండకాయ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. వేడివేడి అన్నం, అలాగే మామిడికాయ పాలకూర, పప్పు, నెయ్యి. చూద్దాము. ఫస్ట్ కర్రీ వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి, ఈ చిట్టుల్లిపాయలతో సూపర్ ఉంటుంది వేడి అన్నం. వడియాలు వేద్దామని మర్చిపోయాను. చూడండి, దొండకాయ అన్నది కలుపుకుంటున్నా. దొండకాయ, కొబ్బరి, మామిడికాయ, పప్పు మిక్స్ చేసి అప్పడాలు మర్చిపోయాను చెప్దామని. ఊరిమిరపకాయలు, అప్పడాలు. ఈ సంవత్సరం అసలు వడియాలు పెట్టుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు వాతావరణం. అసలు ఎక్కడ ఊరిమిరపకాయలే ఊరబెడితే అలాగ 15 రోజులు 20 రోజులు పట్టింది అవి ఎండడానికి. అస్సలు వాతావరణం సపోర్ట్ చేయలేదు ఈ సంవత్సరం. చిన్న చిన్న ఉల్లిపాయలు, చిట్టువి, కలుపుకొని తింటే. దొండకాయ ఫ్రై ఇంత ఈజీగా ఉంది, టేస్ట్ ఏం బాగుంటుంది అనుకోవచ్చు. టేస్ట్ అదిరిపోయింది, ఇంకా ఇలా లేదు. ఉల్లిపాయల మధ్యలో తగులుతూ అసలు అద్భుతం. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. ఎన్ని నాన్ వెజ్ అయినా సరే దగ్గర దొరుకు పప్పు దగ్గర. మీరు కూడా మీ లంచ్, ఆఫ్టర్నూన్ లంచే కదా అంటారు, ఏం చేశారో కామెంట్ చేయండి. మరి అలాగే 2 రెసిపీస్ కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.